హీరోలుగా మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరండి? అంటే ఫస్ట్ నుంచి ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ క్వశ్చన్. అవును. కానీ నేను ఎందుకు అడిగానంటే మీరు ఎంతమందితో కలిపి యాక్ట్ చేయండి, ఎంతమందితో. బాలకృష్ణ గారు బాగా ఇష్టం అండి. ఓకే. అంటే ఎలా అయింది, ఫస్ట్ కృష్ణ గారు చిన్నప్పుడు బాగా, దాంతో చిరంజీవి గారు, దాంతో బాలకృష్ణ గారు, అంటే అలా మారుతూ వచ్చాయి. నేను ఇండస్ట్రీకి రాగానే ఇంక అందరూ అంటే ఇక అక్కడితో ఆగింది, అంటే టాప్ 4 అయిపోయింది. దాని తర్వాత వర్క్ చేయడం మొదలు పెట్టాం కదా. అంటే ఒక రకంగా ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అందరూ కూడా హీరోలుగా వాళ్ళ కెరీర్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. వెన్ వీ స్టార్టెడ్, మేము స్టార్ట్ అయినప్పుడే అందరూ. సో అక్కడే కొలీగ్స్ అనమాట, అందరూ సూపర్ స్టార్ కొలీగ్స్ వాళ్ళంతా నాకు. అలా అండ్ నైస్ టు సీ దెమ్ అండ్ గ్రోయింగ్ లీప్స్ అండ్ బౌండ్స్. అంత పెద్ద పెద్ద స్టార్స్ అందరూ. ఇట్ ఫీల్స్ వెరీ నైస్, చాలా పెద్ద మంచి ఫీలింగ్. అవును అవును. మీరు ఇప్పుడు తెలుగు సినిమాలు వదులుకొని తక్కువ లాంగ్వేజెస్ సినిమాలు చేస్తున్నారండి? అదేం లేదండి, అంటే ఏమవుతుందంటే హౌ ఆర్ యూ మేనేజింగ్? ఇప్పుడు తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నానండి, కన్నడ ఒకటి చేస్తున్నాను, తెలుగు ఒక 3-4 ఫిలిమ్స్ చేస్తున్నాను. యూజువల్గా ఇప్పుడు పుష్ప అయిపోయింది, కానీ పుష్ప 2 తర్వాత అంటే మేనేజింగ్ అని ఏం లేదండి. ఇప్పటికి కూడా నాకు ఏదొచ్చినా నేను మ్యాక్సిమం సినిమాలు వదలను సార్. నేను అన్ని సినిమాలు చేయడానికే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ టైం ఉంటుందండి, మనం టైం ఇవ్వాలి దానికి. ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు నేను పుష్పలో ఫాదర్ రోల్ చేశాను. సో మెల్లగా ఇప్పుడు ఫాదర్ రోల్స్ కొంచెం ఏజ్ అటువైపు వెళ్ళాలంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం కొంచెం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. సో ఆ గ్యాప్లో ఉన్నాను, నేను ప్రాపర్ రోల్స్ చూసుకుంటున్నాను. ఓకే. అంటే మంచి రోల్స్ చూద్దాం, మంచి చేద్దాం. వదిలేసుకునే సందర్భాలు ఉంటున్నాయా? ఈ మధ్య కొంచెం వదులుతున్నానండి రోల్స్, కొంచెం వదులుకోండి. ఎందుకంటే అంటే ఎక్కడో ఇంకా కంప్లీట్ క్వాలిటీ వర్క్ చేయాలి సార్. ఎక్కడో పడింది అది బుర్రలో బాగా నాకు. ఎక్కడో పిల్లలు అడుగుతున్నారు, ఆ చిన్న రోల్స్ ఎందుకు చేస్తున్నాం మధ్య మధ్యలో అని. మీ పిల్లలే అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది కదా, అట్లీస్ట్ మంచి వర్క్ చేయాలి, వాళ్ళ కోసం మంచి వర్క్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా. సో కొంచెం నేనే చూసుకొని వెళ్తున్నాను అంతే. అదేలేండి. అందుకే నేను ఇప్పటివరకు చేసినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ మొన్న పుష్ప తర్వాత కమిట్ అయిన ముందే అటు ఇటుగా 1-2 రిలేషన్స్లో చేయాల్సి వచ్చింది. ఇంకా ఫర్దర్గా కూడా కొంచెం పర్టికులర్గా మంచి రోల్స్ చేద్దామని ఉంది సార్ నాకు. అంతేనా? అదే మీ పిల్లలు మెచ్చుకోదగ్గ పాత్ర. అవును సార్, అని ఎందుకు అనిపించింది, కొంచెం మంచి సినిమాలు చేద్దాం, కొంచెం దే షుడ్ ఫీల్ గుడ్ కదండి. అవును, ఫాదర్ కూడా మంచి రోల్స్ చేస్తున్నారు. అదే ఇప్పుడు వాళ్ళ సొసైటీలో. అవును, అంతే కదా. వాళ్ళు స్కూల్స్కి వెళ్తుంటారు, సమ్మన్ ఆస్క్ యూ మీ డాడీ ఏంటి చిన్న రోల్ చేస్తున్నారు అని. అలాంటి చిన్నది పెద్దది కదండి, ఇంపార్టెంట్ రోల్స్. ఇంపార్టెంట్ రోల్, క్వాలిటీ. ఒక సీన్ అవ్వచ్చు, 2 సీన్లు అవ్వచ్చు, బట్ క్వాలిటీ రోల్స్. ఇట్ షుడ్ స్పీక్ సమ్. అవును, దానికి అంటే కథను ఎక్కడో చోట దాన్ని ఆ రోల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉండాలి. సీన్ అవ్వచ్చు, 2 మాక్సిమం చేస్తున్నాను, మాక్సిమం అలాంటివి చేస్తాను, బట్ స్టిల్ ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకున్నాను. అదేలేండి, మీరు ఇందాక అన్నట్టుగా టైప్ కాస్ట్ అయిపోకుండా జాగ్రత్త పడాలి మీరు. మీకు ఆ స్టాండర్డ్ వచ్చింది కెరీర్ లో, ఆ స్టేచర్ ఇంకా రష్ చేయకూడదు సార్. ఎక్కడో కొంచెం ఆగి కొంచెం క్వాలిటీ ఫిల్మ్స్ చేయగలగాలి. ఎస్ అండి, ఎస్. సో నైస్ అజయ్ గారు, మీ కెరీర్ చాలా బాగుంది. ఇప్పుడు తమిళ్లో ఎక్కువ చేస్తున్నారా? హిందీ? తమిళ్లో 2 ఫిల్మ్స్ చేస్తున్నాను సార్, కన్నడలో ఒకటి చేస్తున్నాను. మలయాళంలో వృషభ అని చెప్పి లాల్ సార్ది ఒకటి, మోహన్ లాల్ సార్ది ఒకటి November 6th రిలీజ్ అవుతుంది, వృషభ అని. ఇంకోటి అనంత కాదు అని చెప్పేసి ఇంకోటి ఆర్య మలయాళం ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేమో రితేష్ రాణా నెక్స్ట్, అంటే కొంచెం ఆగి కమిట్ అవుతుంది సినిమా. రితేష్ రాణా నెక్స్ట్, అజయ్ భూపతి ఫిలిం, రమేష్ బాబు గారు అబ్బాయిది ఒకటి, తేజ గారు అబ్బాయిది ఒకటి స్టార్ట్ అవుతుంది. నా క్యారెక్టర్స్ బాగున్నాయి చూసుకుంటున్నాను సార్. గుడ్, మెయిన్ ప్రయారిటీ అది. తప్పలేదు, ఆ రకంగా మిక్సప్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీకు అది ఇందాక నేను అన్నట్టుగా మీకు ఆ స్టేచర్ వచ్చింది, ఆ స్టాండర్డ్ వచ్చింది, ఆ సీనియారిటీ ఉంది, మంచి రోల్స్ చేయాలి సార్. ఇంకా వెరీ నైస్, వెరీ. ఇప్పుడు మీరు ఈ తమిళ్, మలయాళం, కన్నడ చేసేటప్పుడు రెమ్యునరేషన్ లో ఏమైనా వేరియేషన్స్ ఉంటున్నాయా, లేకపోతే ఇక్కడ తీసుకుని? అంతే సార్, అంతేనా? అంతే. అంటే ఎక్కువని కాదు మనకి సార్. మన వాళ్ళు బెస్ట్ రెమ్యునరేషన్స్ ఇస్తారు సార్, చాలా ధైర్యంగా చెప్తున్నాను నేను. మనం యాక్టర్స్ని, మన టెక్నీషియన్స్ మనం బాగా చూసుకుంటాం సార్, ఇది ఫ్యాక్ట్. నేను నిజంగా చెప్తున్నా. నేను చేసున్నాను అక్కడ జరిగే బార్గెన్స్ కానీ అది కానీ మన తెలుగులో బ్రహ్మాండంగా చూసుకుంటారు సార్ మనని. అవును, ఇది నిజం. మనది రిచ్ ఇండస్ట్రీ సార్, చాలా రిచ్ సార్. అండ్ పీపుల్ మైండ్ కూడా రిచ్ మైండ్. అవును, మన వాళ్ళవి. అవును, దాంట్లో డౌట్ లేదు. బెస్ట్ రెమ్యునరేషన్స్ తెలుగులోనే ఉంటాయి సార్, వెన్ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్, కంపేర్ టు బాంబే ఆల్సో. సార్ మరి ఎక్కడ వేర్ ఆర్ యూ అంటే ఫర్ క్యారెక్టర్సా మీరు ఒబ్లైజ్ చేసి చేయడం అన్నది? అంటే అర్థం కాదు సార్ నాకు. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఇది యాజ్ లాంగ్ యాజ్ ఇది ఒక కమర్షియల్ వరల్డ్ అండ్ బిజినెస్ వరల్డ్ అండ్ డిమాండ్ అండ్ సప్లై, ఎప్పుడైనా మీకు ఆ క్రేజ్ ఉంటేనే అదర్ లాంగ్వేజెస్ లో పిలుస్తారు. లేకపోతే వాళ్ళకు ఉంటారు కదా అలాంటి చేయడానికి.
లేకపోతే కొత్త వాళ్ళని ఏమన్నా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కూడా వాళ్ళు. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని అడుగుతున్నారంటే 100% వాళ్ళకి అది ఆ యాడ్ అవ్వాలి, కావాలి, అవసరం ఉందని పిలుస్తా అంటున్నారు కదా సార్. ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, కరెక్టే మీరు అన్న పాయింట్ 100% రైట్. మీరు నిజంగా పక్క భాష నుంచి పిలుస్తున్నారంటే నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరో గట్టిగా అనుకుంటేనే పిలుస్తారు అంతే. కానీ బార్గెన్ సిస్టమ్ ఒకటే సార్, వాళ్ళ ఇండస్ట్రీకి అంతే బడ్జెట్ ఉంటుంది ఆ సినిమాకి. సో ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు దట్. మీరు దానికోసం అని చెప్పేసి ఒక 25,000 దగ్గర అటు ఇటు అయింది కదా అని చెప్పేసి ఒక 25,000 తగ్గింది నీకు అని చెప్పేసి రోల్ వదులుకోకూడదు సార్. యూ లైక్ ద రోల్, నీకు నిజంగా నచ్చితే రోల్ నేను ఫ్రీగా చేస్తాను సార్, నా ఇష్టం అది. అదే చెప్పారు కదా, నా ఇష్టం. నాకు నచ్చలేదు అనుకోండి, నేను చేయను, లేకపోతే ఎక్కువ కోట్ చేసుకుంటే ఏదో చేసుకుంటా నేను. అదే ఎక్కువ కోట్ చేసి ఏదో సిస్టమ్ సార్. డబ్బులన్నా వస్తాయి, లేకపోతే పాకెట్ అన్నా ఫిల్ అవుతుంది, లేదా రోల్ అన్నా మిగులుతుంది అనేది ఒక కాన్సెప్ట్. మంచి కాన్సెప్ట్, మంచి. మీరు అదే ఇది మెయిన్ అండి. మీరు స్క్రీన్ మీదకి వచ్చాక మీరు ఎలా పెర్ఫామ్ చేస్తారు, లేకపోతే మీ క్యారెక్టర్ డైరెక్టర్ ఎలా రాస్తాడు, ఎంత కట్ చేస్తాడు, ఇవన్నీ పక్కన పెడితే మీ మేనర్స్, మీ బ్యాలెన్స్, మీ తాలూకా డిస్క్రిప్షన్, అప్రోచ్, మీ డిసిప్లిన్, మీ రిలేషన్, సెట్ బిహేవియర్ సార్. ఇవే మీరు అంటే మీరు సెట్లో ఉంటే కంఫర్టబుల్గా ఉండాలి. టైమింగ్స్ దగ్గర నుంచి అన్ని డిస్కషన్లు పెట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇన్నింటికి వెళ్తాను అన్నింటికి ఎందుకు సార్? ఎందుకు కమిట్ అయిన తర్వాత ఇల్లు అక్కడే కూర్చోండి. మీకు తప్పేంటి, మీకు షార్ట్ రావచ్చు, రాకపోవచ్చు, అసలు తీరు నీకెందుకు? నీ పే చేస్తున్నారు కదా రోజుకి. కరెక్ట్. ఎందుకు నువ్వు అంత ఇదవుతావు? రైట్, కరెక్ట్ అండి, కరెక్ట్ ఫిలాసఫీ. మీ ఫాదర్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఐ లాస్ట్ మై ఫాదర్ అంటే 3 years అయింది, చనిపోయారు, క్యాన్సర్ తో చనిపోయారు ఆయన. అంటే he was happy అండి, సక్సెస్ చూసారు కాబట్టి, చాలా బ్రహ్మాండమైన సక్సెస్ చూసారు కాబట్టి he was happy. సో గుడ్. మీ మదర్ అండి? మదర్ అంటే కొంతకాలం ఆస్ట్రేలియా, కొంతకాలం ఇక్కడ ఇండియాలో ఉంటారు. సిస్టర్ దగ్గర కొంత ఇక్కడ ఉంటారు. షీఈస్ హ్యాపీ. సో మీది ఏదైనా సక్సెస్ స్టోరీ? హ్యాపీ సార్, నిజంగా సార్. ఇంకంతకని ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి. ఫార్చునేట్, రియల్లీ ఫార్చునేట్. బికాజ్ ఐ నో మీరు రావడం, నాగబాబు గారి ఆఫీస్కి రావడం, అవన్నీ ఐ రిమెంబర్ ఆల్ దోస్. జ్యోతి గారు మా డాడీ ఫ్రెండ్ అండి. సో అలా వచ్చిన సినిమా అది. మీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవడం ఐ రిమెంబర్. మీ బిగినింగ్ డేస్, మీరు కానీ మన శ్రీకాంత్ కానీ, అసలు ఇవన్నీ మీ బిగినింగ్ డేస్ చూసినవండి. కాబట్టి ఇప్పుడు మీరున్న ఈ స్టేజీ, మీ సక్సెస్, మీ ప్లానింగ్ అన్ని చూస్తే చాలా నాకు ముచ్చటగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, చాలా ముచ్చటగా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడేమో ఒక తెలుగే కాదు, మల్టీ లింగ్యువల్ యాక్టర్ అయ్యారు. ఈ రష్ లో బాహుబలి నుంచి వచ్చిన షిఫ్ట్ వచ్చింది కదా, అవన్నీ మీరు అందరూ వెరీ వెరీ నైస్. అజయ్ గారు మా స్టూడియోకి వచ్చి మీకు థ్యాంక్ యూ సో మచ్. క్వాలిటీ టైం అండి, మంచి క్వాలిటీ టైం ఇది. నేను చాలా రోజుల తర్వాత మనం అనుకుంటున్నాం, ఈ రోజు కుదిరింది మీకు నాకు ఇద్దరికి కూర్చొని మాట్లాడుకోవడం. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆనర్డ్, రియల్లీ ఆనర్డ్. ఇది అజయ్ గారు తాలూకా కెరీర్. మొదటి నుంచి చూశాను ఆయన చాలా పనితీరు కానీ, లేకపోతే ఆయన వ్యక్తిత్వం, అన్నీ కలిపి కట్టే ఈ రోజున ఈ 25 సంవత్సరాల ఈ ప్రయాణం ఆయనకి సమకూరింది. కాబట్టి ఇక మీదట కూడా అన్ని లాంగ్వేజెస్లో ఆయన మంచి పేరు తెచ్చుకుని ఇంకా సక్సెస్ఫుల్ యాక్టర్గా ఆయన ఎదగాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.